213 ఆర్టికల్ ప్రకారం 213 నిబంధన ప్రకారం 213 నిబంధన ప్రకారము రాష్ట్ర శాసన నిర్మాణ శాఖ రాష్ట్ర శాసన నిర్మాణ శాఖ సమావేశంలో లేనప్పుడు రాష్ట్ర సాధారణ పరిపాలన నిర్వహణకు గాను గవర్నరు ఆర్డినెన్స్లను జారీ చేస్తారు. ఒకటే ఈయన ఆర్డినెన్స్ జారీ చేస్తారు. ఈ ఆర్డినెన్స్ సాధన చట్టానికి విలువ ఉన్న రీతిలో దానికి విలువ ఉంటుంది. ఆ తర్వాత ఆర్డినెన్స్ జారీ చేసిన తర్వాత రాష్ట్ర శాసన నిర్మాణ శాఖ సమావేశమైన 6 వారాల్లోపు దాన్ని ఆమోదిస్తే అది చట్టం అవుతుంది, లేదా దాన్ని తిరస్కరిస్తే అది రద్దు అవుతుంది. అంటే అలాంటప్పుడు రాష్ట్ర శాసన నిర్మాణ శాఖ సమావేశం 6 వారాల్లో తర్వాత ఆర్డినెన్స్ కొనుక్కోవడానికి వీల్లేదు. ఆమోదించిందనుకో అది చట్టం, ఆమోదించలేదంటే అది రద్దు. అంతే, రెండే, అనంతర కాలంరా. కాబట్టి అలాంటప్పుడు ఒక ఆర్డినెన్స్ గా జీవితకాలం ఎంత రాష్ట్ర శాసన నిర్మాణ శాఖ సమావేశమైన 6 వారాలు లేదా 7 నెలలు లేదా 222 రోజులు. గమనించాలి, ఇది ఆల్రెడీ మనం తెలుసుకున్నామా లేదా? తెలుసుకున్నాం. నెక్స్ట్ తర్వాత రాష్ట్రంలో నిన్న 333 నిబంధనల ప్రకారం 333 ఆర్టికల్ ప్రకారం ఒక ఆంగ్లో ఏంటండి రాష్ట్ర విధానసభలు ఎంపీల అసెంబ్లీకి నామినేట్ చేసే అధికారం ఎవరికి ఉంటుంది? గవర్నర్కి ఉంటుంది. కాబట్టి తెలంగాణ స్టేట్ లో ఆంగ్లో ఇండియన్ ఎవరు? రాయిట్స్ రోజ్. ఓకే, రైట్. ఆంధ్రప్రదేశ్ లో ఆంగ్లో ఇండియన్ ఎవరు? ఇంకా నియమించుకున్న వాళ్ళు, ఇంకా నియమించుల రద్దయిన ఆంధ్రప్రదేశ్ లో అంటే 3 రద్దయిన ఆంధ్రప్రదేశ్ అంటే ఏం చెప్తున్నారు? సమైక్య ఆంధ్రప్రదేశ్ అనేది. సమైక్య ఆంధ్రప్రదేశ్ లో ఎవరంటే క్రిస్టియన్ రాజులు ఉండేది. ప్రజెంట్ తెలంగాణ స్టేట్ ఎవరంటే రాయిట్స్ రోజ్. గమనించారు, రాయుడు రోజా అనుకోండి. పెద్దరాయుడు రోజా, తాజా రోజా ఏ ఎమ్మెల్యే? నగరి ఎమ్మెల్యే. ఏ పార్టీ ఎమ్మెల్యే? నెక్స్ట్ తర్వాత ఆమె ఎమ్మెల్యేగా ఓడిపోతే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడు. నీకు సింబల్ కొన్ని సింబల్. రోజా ఎమ్మెల్యేలో డిస్కషన్, ఎమ్మెల్యే ఉండరా ఉంటారులే. తర్వాత 171 ఆర్టికల్ ప్రకారం 171 ఆర్టికల్ ప్రకారం విధాన పరిషత్ ఓకే, విధాన పరిషత్ కి 1/6 విశిష్ట వ్యక్తులను ఎవరు నామినేట్ చేస్తారంటే గవర్నర్ నామినేట్ చేస్తారు. అదే రాజ్యసభకు 8 వ్యక్తులని 12 మెంబర్స్. లోక్సభకి ఎంతమంది ఆంగ్లేయులని? 2. ఇక్కడ అసెంబ్లీకి ఎంతమందిని? 1. ఇక్కడ ఎంతమందిని? 1/6. గమనించాలి, రైట్. ఇవి ప్రధానంగా రాష్ట్ర గవర్నర్ యొక్క శాసనాధికారం, లెజిస్లేటివ్ పవర్. తర్వాత మనకు ఆర్థిక అధికారాలు. ఫైనాన్షియల్ పవర్స్ అంటారు. ఆర్థిక అధికారాలు గవర్నర్. రాష్ట్రంలో బడ్జెట్ ఆర్థిక బిల్లులు ఉన్నాయి. బడ్జెట్ కానీ ఆర్థిక బిల్లులు కానీ గవర్నర్ యొక్క పూర్వానుమతి లేకుండా వాటిని లెజిస్లేటివ్ అసెంబ్లీలో ప్రవేశపెట్టడానికి ఎవరికైనా అధికారం ఉందా అంటే ఈయన పూర్వానుమతితోనే ఆ బిల్లుల్ని లెజిస్లేటివ్ అసెంబ్లీలో ప్రవేశపెట్టాలి. అది గవర్నర్ యొక్క ఆర్థిక అధికారంగా పేర్కొంటారు. ఈ బడ్జెట్ కానీ ఆర్థిక బిల్లులు కానీ గవర్నర్ పూర్వాన్ని తీసుకొని రాష్ట్ర ప్రభుత్వ నిర్మాణంలో ప్రవేశపెడితే
రాష్ట్ర సమితి తీర్మానానికి ఆమోదిస్తే వీటిని జాప్యం చేయకుండా, ఆలస్యం చేయకుండా అని జాప్యం లేకుండా, పునః పరిచయం పంపకుండా, తిరస్కరించకుండా వెంటనే ఆ బిల్లుని ఏం చేయాలి? గవర్నరు ఆమోద ముద్ర వేయించారు. అట్ సేమ్ టైం నెక్స్ట్ కాగ్ ఉంటాడు. కాగ్ రాష్ట్ర బడ్జెట్ మీద నివేదికను, వార్షిక నివేదికను ఎవరు సమర్పిస్తారు? గవర్నర్. గవర్నర్ దాన్ని ఎవరు సమర్పిస్తారు? రాష్ట్ర సమితి నిర్మాణం జరిగింది. కేంద్రంలో కాగ్ దాని నివేదిక ఎవరు సమర్పిస్తారు? రాష్ట్రపతి. రాష్ట్రపతి ఎవరు సమర్పిస్తారు? పార్లమెంట్. నెక్స్ట్ 243 ఐ ఆర్టికల్ ప్రకారము స్టేట్ ఫైనాన్స్ కమిషన్ తన నివేదికను ఎవరు సమర్పిస్తుంది? గవర్నర్. గవర్నర్ దేనికి సమర్పిస్తారు? రాష్ట్ర సమితి తీర్మానానికి సమర్పిస్తారు. 266 బ్రాకెట్ల 2 ఆర్టికల్ ప్రకారం రాష్ట్ర సంఘటిత నిధి కన్సల్టేటెడ్ ఫండ్ ఆఫ్ స్టేట్, ఇది రాష్ట్ర ప్రభుత్వ ఖజానా. ఓకే, అది ఎవరి ఆధ్వర్యంలో ఉంటుందంటే గవర్నర్ ఆధ్వర్యంలో. 266 1 ఆర్టికల్ భారత సంఘటిత నిధి ఎవరి ఆధ్వర్యము? రాష్ట్రపతి ఆధ్వర్యం. 267 బ్రాకెట్ల 1 ఆర్టికల్ ప్రకారము రాష్ట్ర ఆగంతకు నిధి. ఇక్కడ 267(1) అయినా అటు భారత రాష్ట్ర రెండు ఆగంతక నిధులు ఆర్టికలే. అక్కడ 2 పట్టేసుకోవాలి నోట్స్ లో. 267(1) ఇక్కడ 2 కాదు. 267 బ్రాకెట్ల 1 ప్రకారము రాష్ట్ర అగంతక నిధి, భారత అగంతక నిధి గురించి కూడా ఆర్టికలే. ఇక నిన్న ఎవరి ఆధ్వర్యంలో ఉంటుందంటే గవర్నర్ ఆధ్వర్యంలో. రాష్ట్రంలో కరువు, కాటకాలు, అభివృద్ధి అనావృద్ధి జరుగుతాయి, అత్యవస్థలు ఏర్పడతాయి. అట్లాంటి సందర్భంలో ఈ రాష్ట్ర అగంతకు నిధి నుంచి డబ్బును గవర్నరు రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తే మళ్ళీ రాష్ట్ర సమితి నిర్మాణ కలుగుతో మళ్ళీ అభివృద్ధి పడ్డరితలో అవుతారు ప్రధానంగా. కాబట్టి అంట రాష్ట్ర సంఘటన నిధి, రాష్ట్ర అగంతకు నిధి ఎవరి ఆధ్వర్యంలో ఉంటాయి? గవర్నర్ ఆధ్వర్యంలో. కాబట్టి అది రాష్ట్ర గవర్నర్ యొక్క ఆర్థిక అధికారానికి మనము పేర్కొనవచ్చు. ఓకే, న్యాయాధికార 161 ఆర్టికల్ రాష్ట్రపతి న్యాయాధికారాల గురించి పేర్కొన్న ఆర్టికల్ 72 క్షమాభిక్ష అధికారాలు అంటారు. రాష్ట్రపతి ఈ ఆర్టికల్ ప్రకారము జ్యుడిషియల్ పవర్స్ ని ఆయన నిర్వర్తిస్తాడంటే 72 ఆర్టికల్ 72. అదే రాష్ట్ర గవర్నర్ ఈ ఆర్టికల్ ప్రకారము న్యాయాధికారం చెలాయిస్తారు, క్షమాభిక్ష అధికారం చెలాయిస్తారంటే 161 ఆర్టికల్. 2 ఆర్టికల్స్ ఇంపార్టెంట్ ఆర్టికల్ గుర్తుపెట్టుకోవాలి. రాష్ట్రపతి ఎలాంటి క్షమాభిక్ష అధికారాలు చెలాయిస్తాడో సేమ్ అధికారాన్ని గవర్నర్ కూడా పర్ఫామ్ చేస్తాడు, చెలాయిస్తాడు. ఎక్సెప్ట్ ఆయన ఉరి శిక్షను రద్దు చేయగలరు రాష్ట్రపతి. ఈయన ఉరి శిక్షను రద్దు చేస్తారా? రద్దు చేయలేదు. మరణ శిక్షను రద్దు చేయలేదు. ఇతర అధికారాలు కలిగి ఉంటాడు. సైనిక శిక్షను కూడా రాష్ట్రపతి రద్దు చేస్తాడు, ఎందుకంటే కేంద్ర జవాబులో ఉంటుంది. కానీ సైనిక శిక్షను గవర్నర్ రద్దు చేస్తాడా? క్షమాభిక్ష పెడతాడా? పెట్టలేదు. ఆ 2 అంశాలు తప్ప మిగిలిన అన్ని కూడా రాష్ట్రపతి క్షమాభిక్ష అధికారులు ఎలా చెలాయిస్తారో గవర్నర్ కూడా అలాంటి అధికారాలు చెలాయిస్తారు. చూద్దాం అవేమి మళ్ళా రిపిటేషన్ అవుతుందని చెప్తే అన్ని. ఒకటి పార్డన్ అంటారు. పార్డన్ అంటే ఏమి? క్షమాభిక్ష. ఒక వ్యక్తికి సాధారణ శిక్షణ కానీ లేదా ఏదైనా శిక్షణ కానీ విధిస్తారు. అలాంటప్పుడు దాన్ని పూర్తిగా క్షమాభిక్ష పెట్టే అధికారం గవర్నర్ ఉంటుందంటే ఉంటుంది, గమనించాలి. ఓకే, రైట్. నెక్స్ట్ 2 కమ్యూటేషన్ అంటారు. కమ్యూటేషన్ అంటే ఒక శిక్షను మరో రకంగా మార్చడం. ఒక శిక్షను మరో రకంగా మార్చడం అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తికి మామూలుగా యావజ్జీవ కారాగార శిక్ష విధించుంటారు. దాన్ని ఎలా మార్చుతారు? 6 సంవత్సరాలు శిక్ష వేస్తాడే, యావజ్జీవ కారాగార శిక్షలే. దాన్ని మార్చేసి ఇంకో శిక్ష సాధారణ శిక్ష మార్చేస్తుందా? నెక్స్ట్ రెమేషన్ అంటారు. రెమేషన్ అంటే శిక్ష తీవ్రతను తగ్గిస్తారు. ఒక వ్యక్తికి 6 నెలల శిక్ష విధించుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక అబ్బాయి డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుకుంటాడు. వాడికి ఎగ్జామ్ ఉంటుంది, లేకపోతే ప్రిపేర్ అవ్వాలా, గ్రూప్ ప్రిపేర్ అవుతుంటాడు పిల్లాడు. అవి గవర్నర్ కు రెమేషన్ పోరాడతాడు. సార్ ఏదో తెలియక ఏదో బర్త్డే ఫంక్షన్కి వెళ్తాడు, చేసేస్తాను నేను 6 నెలలు జైలు శిక్ష విధించారు, నేను చేయలేక గ్రూప్ క్లాసెస్ జాయిన్ అయ్యాను, ఒక రోజు క్లాస్ తీసుకోమని ఇబ్బంది సార్ నాకు అక్కడ రెమేషన్ పవర్ వేస్తారు.
ఆడ 6 నెలలు జైలు శిక్ష, ఇంకా తప్పదు ఏంటి నేను మంచి ఎడ్యుకేటెడ్, నేను పీజీ చేశాను, ఇక దీనికి ప్రిపేర్ అవుతున్నా, చూడండి ఎంత సర్టిఫికెట్ నాకు అంటే, సరే 6 నెలల బదులు ఇతనికి 6 రోజులకు తగ్గిస్తున్నా అని చెప్పి క్షమాభిక్ష పెట్టేస్తాడు. అవునే బాబు, మీరు పోండి, పెట్టలేదు చూస్తాను. అవునాయా, నేను నిజంగా మాట్లాడుతున్నా. అంతే కదా, రెస్పైట్ 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 అంటే ఒక ప్రత్యేక కారణ దృష్ట్యా శిక్ష పడిన వ్యక్తి గర్భవతి లేదా దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతున్నప్పుడు ఆ శిక్షను మరొక మాత్రం దాన్ని క్షమాభిక్ష పెట్టడం, దాన్ని తగ్గించడం లేదా తాత్కాలికంగా రద్దు చేయడం అధికారం ఎవరు కలిగి ఉంటారనే గవర్నర్. రెప్రైవ్ అంటే ప్రధానంగా శిక్షణ పడిన వ్యక్తి వార్డెన్ కానీ కమ్యూనికేషన్ కానీ అప్లై చేసుకున్నప్పుడు ఆ శిక్షణ తాత్కాలికంగా సస్పెండ్ చేయడాన్ని ఏమంటారు, రెప్రైవ్ అంటారు. ఈ అధికారాన్ని రాష్ట్రం చెలాయిస్తారా, చెలాయిస్తాడు. గవర్నర్ చెలాయిస్తారా, చెలాయిస్తాడు. కానీ గవర్నర్ శిక్షణ రద్దు చేస్తారా, నమ్ము. శిక్షణ రద్దు చేస్తారంటే క్షమాభిక్ష పెట్టాడు పూర్తిగా, అదొక్కనే ఉండదు. దాని శిక్షణ క్షమాభిక్ష పెడతారా, అది కూడా ఉండదు. మిగతా అన్ని చెలాయిస్తారా, చెలాయిస్తాడు. నెక్స్ట్ ఇంకా హైకోర్టు ప్రధాన ఇతర న్యాయమూర్తులు ఉన్నారు. ఇతర న్యాయమూర్తులు వీళ్ళని ఎవరు నియమిస్తారు, రాష్ట్రపతి నియమిస్తారు. అపాయింటెడ్ ఫైనాన్సీలా, ఫైనాన్సీ. కానీ వీళ్ళ చేత పదవీ ప్రమాణ స్వీకారం ఎవరు చేయిస్తారు, గవర్నర్. హైకోర్టు ప్రధాన ఇతర న్యాయమూర్తుల చేత పదవీ ప్రమాణ స్వీకారాన్ని గవర్నర్ చేయిస్తారు, గమనించాలి. 233 ఆర్టికల్ ప్రకారం 233 నిబంధన ప్రకారం జిల్లా జడ్జిలను ఎవరు నియమిస్తారంటే గవర్నర్. గమనించాలి. కాబట్టి 233 ఆర్టికల్ ప్రకారం జిల్లా న్యాయమూర్తులను కూడా గవర్నరే నియమిస్తారు. అది గవర్నర్ యొక్క న్యాయాధికారులుగా పేర్కొంటారు. గవర్నర్ ఈ అధికారాలను గవర్నర్ పర్ఫార్మ్ చేసేటప్పుడు ఎవరి సహకారం ఉండాలి, ముఖ్యమంత్రి మరియు మంత్రిమండలి. నెక్స్ట్ ఇప్పుడు విచక్షణ అధికారాలు. విచక్షణ సాధ్యమంత వరకు ఎవరికి ఉంటుంది, విచక్షణ అనేది సాధ్యమంత వరకు సాధారణంగా ఎవరికి ఉంటుంది, జనరల్ పబ్లిక్ ఉంటుందా, ఉండదు. ఎందుకని వాళ్ళు కులీన వర్గాలు కాదు, మేధా వర్గాలు కాదు, చదువు లేవాళ్ళకి. అవునంటారా కాదంటారా, అవునా కాదా? అలా ఎవరికి ఉంటుంది విచక్షణ జ్ఞానము పరిజ్ఞానం అంటే చదువుకున్న వాళ్ళకు ఉంటుంది. మనమంతా చదువుకున్నామా లేదా? విచక్షణ అంటే ఏది మంచి ఏది చెడు అని ఆలోచించేటువంటి పరిజ్ఞానాన్ని విచక్షణ జ్ఞానం అంటారు. ఏది మంచి ఏది చెడు అని ఆలోచించే పరిజ్ఞానాన్ని విచక్షణ జ్ఞానం. ఎప్పుడైనా పల్లెల్లో పిల్లలు తప్పు చేస్తే చదువుకున్న వస్తున్నారు, ప్రజా సంక్షేమాన్ని అనుసరించి కాలమాన పరిస్థితులకు అనుగుణంగా ఎన్విరాన్మెంట్ అనుగుణంగా ఎలాంటి అధికారులు పర్ఫామ్ చేస్తే ప్రజా సంక్షేమము, దేశ సంక్షేమము, రాష్ట్ర సంక్షేమము నెరవేరుతుంది అనే ఉద్దేశంతో గవర్నర్ నిర్వర్తించిన అధికారాన్ని ఏమంటారు, విచక్షణ అధికారులు అంటారు. వాటిలో సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ జోక్యం తెచ్చుకోవడానికి వీలుందా? నో. ఒక అంశము గవర్నర్ విచక్షణ అధికార పరిధిలో ఉండగా కాదా అని ఎవరు నిర్ణయిస్తారు, ఆయనే నిర్ణయించుకుంటాడు. ఎవరు కూడా దాంట్లో జోక్యం చేసుకోవడానికి వీలు లేదు. సరే, అది ఒకటి. ముఖ్యమంత్రి నియామకం. ముఖ్యమంత్రి నియామకం అంటే ఏమి? లెజిస్లేటివ్ అసెంబ్లీ ఉంది. ఈ లెజిస్లేటివ్ అసెంబ్లీలో ప్రధానంగా విధానసభలో మెజారిటీ పార్టీ లేదా మెజారిటీ కూటమి నాయకుని ముఖ్యమంత్రిగా నియమిస్తారు గవర్నర్. దీంట్లో ఇలాంటి డౌట్ లేదు. నేను చెప్పేది మెజారిటీ పార్టీ మెజారిటీ కూటమి నాయకుని ముఖ్యమంత్రిగా ఎవరు నియమించాలి, గవర్నర్ నియమించాలని పేర్కొంటారు. ఎవరు పేర్కొంటారు? ఇట్లా రాష్ట్రంగా పేర్కొంటారు. పార్లమెంట్ చట్టం సాంప్రదాయమా? ఏ సాంప్రదాయం? పార్లమెంటరీ సాంప్రదాయం. ఏ సాంప్రదాయము? ఈ పార్లమెంట్ డెమోక్రసీ మనం ఎక్కడి నుంచి తీసుకున్నాం? బ్రిటిష్ చెప్పిన పార్లమెంట్ ప్రభుత్వాన్ని ఎక్కడి నుంచి తీసుకున్నాం? బ్రిటిష్. అప్పుడప్పుడు పేపర్లో వెస్ట్ మినిస్టర్ సిస్టమ్ అని అంటుంటారు, గుర్తుందా? అది
కాకుండా ఇట్లాంటిది కాకుండా అని వెస్ట్ మినిస్టర్ మోడల్ అంటుంటారు. ఏంటి వెస్ట్ మినిస్టర్ మోడల్ అంటే గమనించాలి. ఓకే, మీకు పాలిటిక్స్ స్టార్ట్ చేసేటప్పుడు ఈస్ట్ ఇండియా కంపెనీ గురించి చెప్పాను. ఏంటన్నా ఈస్ట్ ఇండియా కంపెనీని ఎట్లా పేరుస్తుందంటే బ్రిటిష్ లో కొంతమంది వ్యాపారులు ఏం చేస్తారు, వీళ్ళు బ్రిటిష్ వారికి అప్లికేషన్ పెట్టుకున్నారు. ఎమ్మరా అని మేము బ్రిటన్ కి తూర్పు ఉన్న ప్రాంతాల వ్యాపారం చేసుకోవాలమ్మా, అనుమతి ఇమ్మా అని అడిగారు వీళ్ళు. ఎంతన్నా ఆ అనుమతి ఇచ్చేసింది December 31st 1600 లో. అనంత కాదంట్రా, అప్పుడు బ్రిటన్ కు తూర్పు ఉన్న ప్రాంతం, ఈస్ట్ ఉన్న ప్రాంతం ఏది ఇండియా. అక్కడ ఏం పెట్టారు వీళ్ళు, ఒక కంపెనీ పెట్టారు. దానికి ఏమైనా పేరు వచ్చింది, ఈస్ట్ ఇండియా కంపెనీ. బ్రిటన్ కి ఈస్ట్ మనం ఉంటే మనకు వెస్ట్ ఎవరున్నారు, యూరోప్ లో ప్రధానంగా ఎవరు మనం చూసుకోవాలగా బ్రిటన్. కాబట్టి మనకు వెస్ట్ ఎవరున్నారు, ఇక్కడ బ్రిటన్. అక్కడ పర్ఫార్మ్ చేస్తే గవర్నమెంట్ పర్ఫార్మ్ చేస్తే మంత్రి మండలి పార్లమెంట్ డెమోక్రసీ అంటారు. ఓకే, దాన్ని వెస్ట్ మినిస్టర్ అంటారు. మీరు అమెరికాలో ఉన్నటువంటి అధ్యక్ష ప్రజాస్వామ్యంలో వాళ్ళ మంత్రులు అంటారు సెక్రటరీ, వాళ్ళు పార్లమెంట్ సభ్యత్వం అవసరం లే. ప్రెసిడెంట్ ఎవరు వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్న వాళ్ళందరూ నియమించుకోవచ్చు, ఆయన సంబంధమే లే, మీకు అదగలా. కానీ ఇక్కడ అంత కాదు, ఈడ మంత్రులుగా నియమించబడేవాడు పార్లమెంట్ సభ్యుడే ఉండాలి, ప్రధాన ఏకత కొనసాగుతుంది, వాళ్ళు సమస్యగా బాధ్యత వహించాలి, సంస్థ ఇలాంటి అధికారాలన్నీ మనము బ్రిటన్ నుంచి తీసుకున్నాం. అవునంటే కాదంటారా? అందుకని మనకు వెస్ట్ మినిస్టర్ మోడల్ అంటే బ్రిటిష్ మోడల్ అని అర్థం. మనకి వెస్ట్ ఉండేటువంటి మినిస్టర్ మోడల్ అంటే మనకు వెస్ట్ ఉండేటువంటి కంట్రీస్ లో ఏది ప్రధానమైనది, బ్రిటన్. దాన్ని వెస్ట్ మినిస్టర్ మోడల్ అంటాం మనం. వాడేమో మనల్ని ఈస్ట్ అంటాడు, ఎవడు ఈస్ట్ లో ఇండియాలో వ్యాపారం చేయడానికి వాడు ఏం చేశాడు, ఒక కంపెనీ పెట్టాడు. కాబట్టి ఈస్ట్ ఇండియా కంపెనీ. మనం ఏమంటామండి, ఆ మినిస్టర్ మోడల్ ని పార్లమెంట్ డెమోక్రసీ, పార్లమెంట్ ప్రజాస్వామ్యం వాళ్ళు తీసుకున్నాం. కాబట్టి ఆ పార్లమెంట్ ప్రజాస్వామ్యాన్ని ఏమంటాం మనము, వెస్ట్ మినిస్టర్ మోడల్ అంటాం. అలా ఈ పదాలు మీకు ఇష్టంగా అర్థమైన చాలా పబ్లిక్ లో కోరుకున్నవారు గమనించాలి. మనకు వామపక్షాలు అంటుంటారు. ఇవన్నీ కూడా చాలా వాటికి నేను చాలా ఇద్దరి పరిణామక్రమం ఉంటాయి అవంతా. రైట్, నెక్స్ట్ అసెంబ్లీలో మెజార్టీ కూటమి నాయకుని నిన్న ముఖ్యమంత్రిగా నియమిస్తారు గవర్నర్, అందులో ఎలాంటి డౌట్ లేదు. అయితే అసెంబ్లీలో ఒక పార్టీ కానీ ఒక కూటమి కానీ మెజార్టీ రాదు, కొత్త మీద మెజార్టీ రాదు, గవర్నమెంట్ ఏర్పాటు చేస్తే మెజార్టీ రాదు. మరి అలాంటప్పుడు ఎవరిని ముఖ్యమంత్రిగా నియమిస్తే వాళ్ళు విధానసభలో మెజార్టీ నిరూపించుకోగలరు అని గవర్నర్ భావిస్తారో అలాంటి వ్యక్తులని ముఖ్యమంత్రిగా నియమిస్తారు ఎవరు, గవర్నర్. మరి విధానసభలో స్పష్టమైన మెజార్టీ రానప్పుడు ఆవిడ ఎవరిని ముఖ్యమంత్రిగా నియమిస్తే అతను విధానసభ విశ్వాసం పొందగలడు అని గవర్నర్ భావిస్తారో అలాంటప్పుడు అతని నామినేట్ చేసే అధికారము గవర్నర్ యొక్క విశేషణ అధికారం. ఓకే, అది మెజార్టీ ఉండేటప్పుడు పనిచేస్తుందా, మెజార్టీ లేనప్పుడే పనిచేస్తుంది. తెలంగాణ స్టేట్ లో ఎలక్షన్స్ జరిగాయి, అంటే సమైక్యంగా జరిగాయి. కానీ తెలంగాణ స్టేట్ లో ప్రధానంగా ఎవరు అధికారంలోకి వస్తారనుకున్నారు ఎలక్షన్స్ ముందు? అనుకోవాలి అందరూ. టీఆర్ఎస్ పార్టీ అని చెప్తే మాకు కొత్త మెజార్టీ వస్తుంది. అప్పుడు అనే వాళ్ళు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే టీఆర్ఎస్ పార్టీని తీసేయాలని ప్లాన్ చేశారు వీళ్ళు. అవునంటే కాదంటారా? మీరు గమనించండి బాబు, చాలా మంది అలా టీఆర్ఎస్ పార్టీని తీసేస్తారనేటువంటి బోగట్టా వచ్చిందంట అప్పుడు. కానీ ఎప్పుడైతే స్పష్టమైన మెజారిటీ టీఆర్ఎస్ వచ్చేసిందో అప్పుడు చేతులు అడిగిపోయింది ఏది, కాంగ్రెస్ పార్టీ. అవునంటే కాదంటారా? అప్పుడు ప్రధానంగా అట్లా లేకుండా వీళ్ళకు 40, వాళ్ళకు 35, వాళ్ళకు 32, వాళ్ళకు 10 అట్లా వస్తాయనుకో. ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నారో ఎవరైనా ఇద్దరు కూటమిలో ఒకటి కావాలి. అప్పుడు ముఖ్యమంత్రి నియామకంలో గవర్నర్ విశేషాధికారాన్ని కలిగి ఉంటాడు. అలా గమనించాలి. కాబట్టి అసెంబ్లీలో ఏ పార్టీకి ఏ కూటమికి కొత్త మెజారిటీ రాకపోతే ముఖ్యమంత్రి నియామకంలో గవర్నరు విశేషాధికారం కలిగి ఉంటాడు. ముఖ్యమంత్రి ఉన్నారు, మంత్రిమండలి ఉంది. మంత్రిమండలి ఈ మంత్రిమండలి విధానసభలో విశ్వాసం కోల్పోయాలని గవర్నర్ భావిస్తే అప్పుడు వారిని
పత్రం చేసే అధికారం ఎవరు కలిగి ఉంటారంటే గవర్నర్ కలిగి ఉంటారు. అప్పుడు దాని మీద మనం ఏ కోర్టులో కూడా సవాలు చేయడానికి వీల్లేదు. ఒకటి 1982లో ఎన్టీఆర్ పార్టీ పెట్టాడు, అధికారంలోకి వచ్చాడు 9 నెలల్లో. ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పుడు గవర్నర్ గా పనిచేస్తున్న రామ్లాల్ అనేవాడు ఎన్టీఆర్ విధానంతో మెజార్టీ లేదు, 4 ఏళ్ల భాస్కర్ రావుతుంది అనే ఉద్దేశంతో ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేశారు. మరి అలాంటప్పుడు ఎన్టీఆర్ ఏదైనా కోర్టుకి వెళ్ళలేకపోయాడు. ఎందుకని గవర్నర్ రూలింగ్ మీద ఏదైనా కోర్టులో పోవడానికుందా లేదు. అప్పుడు కాకుండా ఎన్టీఆర్ కు ఒక అల్లుడు ఉన్నాడు, ఎవరైనా చంద్రబాబు నాయుడు. ఈయనేం చేశాడు, టీడీపీ ఎమ్మెల్యేలంతా మీరు పట్టేసుకొని కర్ణాటకలో ఆర్ఎస్పీ బంగాళాలో పెట్టాడు. వాళ్ళందరినీ తీసుకొచ్చి అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఎన్టీఆర్ విశ్వాసం ఉంది అని నిరూపించాడు. అలా ఈ ప్రపంచంలో ఎమ్మెల్యేని కిడ్నాప్ చేసిన సంస్కృతి అరగల ఫస్ట్ వీళ్ళంతా నిన్న అప్పుడు తెలుగుదేశం పార్టీని కాపాడినంత ఎవరంటే ఆయనే. దాంతో ఇప్పుడు ఎమ్మెల్యేలు కాదు, ఎంపీలు కాదు, అందరికి కిడ్నాప్ అనేది వచ్చేసింది. అంతకుముందు ఎమ్మెల్యేలు ఇట్లా చేయడం అనేది ఎవరికి తెలియదు. దాన్ని ఈ ప్రపంచ పట్టం మీదకి తీసుకొచ్చినటువంటి నాయకుడు పొలిటీషియన్ ఎవరంటే ఆ యొక్క దీంతో ఇప్పుడు జపాన్ ఒకటి కూడా 5 సంవత్సరాలు పనిలేకపోతాడు జపాన్ అయితే. మరి ఘోరం అనే బాబు. సరే నెక్స్ట్ అలా రామారావు ప్రభుత్వాన్ని రద్దు చేసేవాడు ఎవడు, రామ్లాల్. అది అడిగారు మీకు ప్రతి గ్రూప్లో. కాబట్టి ముఖ్యమంత్రి మంత్రిమండలి విధానసభలో విశ్వాసం కోల్పోయాలని భావిస్తాడు. నిజానికి విశ్వాసం ఉంటుంది, కానీ విశ్వాసం కోల్పోయాలని భావిస్తాడు అక్రమంగా, అన్యాయంగా, ఓకే, అప్రజాస్వామికంగా. కానీ వాడి రూలింగ్ మనం ఏం చేయలేదు. అవునా బాబు అట రైట్. తర్వాత ఇక్కడ విధానసభ ఉంటుంది. విధానసభ దీన్ని అర్థాంతరంగా రద్దు చేసే విషయంలో గవర్నర్ అధికారము తిరుగులేదు. కాబట్టి ఇక్కడ ఒక విధానసభను గవర్నర్ అర్థాంతరంగా రద్దు చేస్తారు ముఖ్యమంత్రి సలహా మేరకు, తనకు తాను స్వయంగా కాదు. అప్పుడు ఆ విషయం మీద మనం ఎక్కడైనా కోర్టులు సాల్వ్ చేయడానికి వీలుందంటే లేదు. 2003లో ఏ ముఖ్యమంత్రి మీద అలిపిరి దగ్గర బ్లాస్టింగ్ జరిగేది చంద్రబాబు నాయుడు. అప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఆయనకి చెప్పడం వచ్చిందా లేదా, వచ్చేది. దాంతో ఆయన ఏం చేశారంటే ఎలక్షన్స్ వెళ్ళాలనే ఉద్దేశంతో అసెంబ్లీని 10 నెలల ముందే రద్దు చేస్తే అనంత కాదంట. అప్పుడు అసెంబ్లీని మీరు రద్దు చేశారు సుజిత్ సింగ్ బన్నాల. అప్పుడు ప్రధానంగా దాని ఎవరైనా కోర్టుకు వెళ్ళారా, నో. కాకపోతే ఈయన దురదృష్టం ఏంటంటే కేంద్రంలో ఎలక్షన్ కమిషనర్ గా, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జేఎంలింగ్ లో ఉన్నాడు. ఆయన ఏం చేశాడు, ఎరా బాబు చంద్రబాబు మీరు ఎంత పడితే అసెంబ్లీ రద్దు చేసుకుంటా ఉంటే ఇది ప్రజాస్వామ్యమా లేకపోతే మీ ఇంటి ఇదా, కాబట్టి రెగ్యులర్ ఎలక్షన్స్ ఏప్రిల్ లో జరుగుతాయి, అంతవరకు మీ ఎలక్షన్స్ కనెక్ట్ అయ్యాను అని చెప్పి ఏప్రిల్ వరకు ఆయన వెయిట్ చేసి. కానీ ఈ మధ్యలో కాంతిరెడ్డి అలాగా బండివాడు వేసేసాడు పాదయాత్ర రూపంలో. అలాగా ఆ పాదయాత్ర చంద్రబాబు నాయుడు పాలిట పాదం అయిపోయింది. అవునా కాదా, అవునంటే కాదంటే బాబు. కాబట్టి రాజశేఖర రెడ్డి అధికారంలోకి వచ్చాడు, 2 ఉద్యమ సక్రమం నిర్వహించాడు. ఒకటి బషీర్బాగ్ లో విద్యుత్ ఉద్యమం ఎత్తన్నాం, రెండోది పాదయాత్ర. కాబట్టి ప్రతిపక్షాలు ఎప్పుడైనా సరే ప్రజా ఉద్యమాలు నిర్మించండి, వాళ్ళు అధికారంలో రావడం అనేది కళ. ఓకే, గమనించాలి. కాబట్టి ప్రతిపక్షం అంటే ఎప్పుడు ఎక్కడ ఉండాలి, ప్రజల పక్షాలు ఉండాలి. వాళ్ళకి వాగ్దానం చేయకపోయి ప్రభుత్వం చేసిన వాగ్దానాన్ని సక్రమంగా నిర్వర్తించేటట్టు అదే చూడాలి. ఎందుకంటే అది పీపుల్స్ వాయిస్. మీకు అర్థంగా నేను చెప్పాను అట. నెక్స్ట్ తర్వాత 356 ప్రకారం రాష్ట్రంలో ప్రెసిడెంట్లు విధించాలి. ప్రెసిడెంట్లు విధించాలంటే దానికి ఎవరి నివేదిక అవసరం అంటే గవర్నర్ నివేదిక అవసరం. అప్పుడు ఆ గవర్నర్ నివేదిక మీరు పంపకండి, ముఖ్యమంత్రి మంత్రులు గవర్నర్ సలహా ఇస్తే గవర్నర్ పట్టించుకోవాలే. కాబట్టి 356 ప్రకారము ఒక రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని, ఆ రాష్ట్రంలో చట్టంలో విఘాత కలుగుతుందని, రాష్ట్రానికి సంక్షేమ పరిస్థితులు ఉన్నాయని గవర్నర్ నివేదికను అనుసరించే రాష్ట్రపతి 356 ప్రకారం రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధిస్తారు. ఇదంతా కూడా ఆ నివేదిక అంతా కూడా ఎవరి విశేషణ అధికారము, గవర్నర్ విశేషణ అధికారం. 200 ఆర్టికల్ ప్రకారం రాష్ట్ర శాసన నిర్మాణ శాఖ ఒక బిల్లును రూపొందిస్తుంది, ఆమోదిస్తుంది. ఈ బిల్లును రూపొందించి ప్రధానంగా రాష్ట్ర గవర్నర్ ఆమోదముద్ర పంపుతుంది. ఆయన దాన్ని ఆమోదముద్ర వేయకుండా ఒకసారి పునఃపత్రం పంపుతాడు. ఆ పునఃపత్రం పంపడం అనేది కూడా ఆయన విశేషణాధికారం. ఏమయ్యా గవర్నర్ మీరు పునఃపత్రం పంపగానే ఇమీడియట్ గా ఆమోదముద్ర వేయండి అని ముఖ్యమంత్రి అడుగుతారు. ఆయన
అంటే ఒకసారి పునఃపరిస్థితి పంపడం ఎవరి శిక్షణాధికారము? గవర్నర్ శిక్షణాధికారం. నెక్స్ట్ 200 ఆర్టికల్ ప్రకారము రాష్ట్ర శాసన నిర్మాణానికి ఆమోదించిన బిల్లుని గవర్నర్ ఆమోద ముద్ర వేయకుండా ఆయన రాష్ట్రపతి పరిస్థితులకు ఆ బిల్లుని ఏం చేస్తాడు? ఆయన రిజర్వ్ చేస్తాడు. ఆ రాష్ట్రపతి పరిస్థితులకు బిల్లు రిజర్వ్ చేయడం కూడా ఆయన శిక్షణాధికారం. కాబట్టి ఆ సందర్భంలో ప్రధానంగా ఏమే గవర్నర్ నువ్వే ఆమోద ముద్ర వేయి, ఎందుకు రాష్ట్రపతి పంపిస్తున్నావు, నీకు అధికారం లేదు అని అడగడానికి ముఖ్యమంత్రి మంత్రిమండలికి అధికారం ఉందంటే లేదు. కాబట్టి ఒక బిల్లును రాష్ట్రపతి పరిస్థితులు పంపడమా పంపకపోవడం అనేది ఎవరి శిక్షణాధికారము? గవర్నర్. అలాంటప్పుడు రాష్ట్రపతి పరిస్థితులకు గాను బిల్లు పంపితే 201 నిబంధన ప్రకారం ఆయన ఆమోద ముద్ర వేయచ్చు, తిరస్కరించచ్చు, పంపచ్చు, నొక్కి పెట్టవచ్చు. ఎవరు? రాష్ట్రపతి. 201 అంటే ఎవరిది అధికారము? రాష్ట్రపతి. 200 అంటే ఎవరిది అధికారము? గవర్నర్. ఎవరి 15 డేస్ ఒకసారి రాష్ట్రంలో శాంతి భద్రతలకు సంబంధించిన నివేదికను ఓకే గవర్నర్ ఎందుకు పంపుతారంటే రాష్ట్రపతికి పంపుతారు. ఈ నివేదిక అంతా గవర్నర్ మనోభిష్ట ప్రకారం గవర్నర్ యొక్క సూచనల మేరకు తయారవుతాయి. దాంట్లో ముఖ్యమంత్రి మంత్రిమండలి జోక్యం అంటూ ఉండదు. ఎవరి 15 డేస్ ఉంటారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఎట్టా ఉంది, శాంతి భద్రతల నిర్వహణ ఎట్టా ఉంది అనే దానికి సంబంధించి రెగ్యులర్ రిపోర్ట్ ని కేంద్రానికి రాష్ట్రపతి పంపే అధికారం ఎవరికి ఉందంటే రాష్ట్ర గవర్నర్ కొడుతుంది. నెక్స్ట్ తర్వాత గవర్నర్ అనేవాడు కేంద్రానికి రాష్ట్రానికి మధ్య సంధానకర్తలు వ్యవహరిస్తారు. కాబట్టి రాష్ట్ర విషయాలు కేంద్రానికి, కేంద్ర విషయాలు రాష్ట్రానికి తెలియజేస్తూ ఇతర మధ్య మంచి సరిహద్దుకు ప్రయత్నిస్తూ రాష్ట్రంలో వచ్చి పరిపాలనకు కృషి చేసే పదవిగా ఏది ఉంటుందంటే గవర్నర్ ఉంటుంది. అలాంటప్పుడు ఈయన తనకు తాను శిక్షణాధికారులు ఉపయోగించి రెండింటి మధ్య సరిహద్దును కుదురుస్తుంటాడు. ప్రధానంగా గమనించాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా ప్రధానంగా గవర్నర్ యొక్క విశేషణాధికారాలుగా మనము పేర్కొనవచ్చు. ఇప్పుడు ప్రత్యేక బాధ్యతలు. గవర్నర్ ప్రత్యేక బాధ్యతని ఎవరి ఉత్తర్వుల మేరకు, ఆదేశం మేరకు నిర్వర్తించాలి? అప్పుడు ముఖ్యమంత్రి మంత్రిమండలి సలహా అవసరమా? అవసరమైతే తీసుకుంటాడు, అవసరం లేదని కాదు, అవసరమైతే తీసుకుంటాడు. అనవసరం తీస్తే తనకు తానే నిర్వర్తించాడు. రెండు వస్తాయి. ముఖ్యమంత్రి మంత్రిమండలి సలహా తీసుకుంటాడు కొన్నింటిలో, అనవసరం అనిపిస్తే తీసుకోడు. ముఖ్యమంత్రి మంత్రిమండలి సలహా అవసరానికి ఇచ్చినప్పుడు తీసుకుంటాడు, అనవసరానికి ఇచ్చినప్పుడు తీసుకోడు. అనగా 163 ఆర్టికల్ ప్రకారం తప్పనిసరి విశేషణాధికారంలో అనవసరం. ఇక్కడ అవసరం అనిపిస్తే తీసుకోవడం, అనవసరం అనిపిస్తే తీసుకోకూడదు. అట్లనే రెండు ఉంటాయి ఇక్కడ. రైట్. కాబట్టి ఇక్కడ ప్రధానంగా చూడాలి. 370 ఆర్టికల్ ప్రకారం భారతదేశంలో ఎవరికి ప్రత్యేక ప్రతిపత్తి ఉంది? జమ్మూ కాశ్మీర్ ఎవరికి ప్రత్యేక రాజ్యాంగం ఉంది? జమ్మూ కాశ్మీర్. అంత స్థాయి లేకపోయినా దేశంలో కొన్నింటికి రాష్ట్ర కొంత ప్రత్యేక అధికారాలు ఉన్నాయి. కొన్ని రాష్ట్రాలకు దేశంలో ఆ ప్రత్యేక అధికారులు ఉన్నటువంటి రాష్ట్రాలు ఇది అనేది తెలుసుకోవాలి ఇప్పుడు. ఓకే రైట్. చూద్దాం. 371 ఆర్టికల్ ప్రకారము మనకు మహారాష్ట్ర ఉంది. ఓకే. మరియు గుజరాత్ ఉంది. ఈ రెండు రాష్ట్రాలు బాగా అభివృద్ధి సాధించాయా లేదా? సాధించాయి. ఆ రెండు రాష్ట్రాల ముందు ఏమనే వాళ్ళు? బొంబాయి. నీకు ఎంత చెప్పిన క్లాసులు మీ తత్వాన్ని వేయడం. మీకు రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణలో 1960లో బొంబాయి రాష్ట్రం నుంచి గుజరాత్ ను వేరు చేశారు. మిగిలిన ప్రాంతాన్ని మా రాష్ట్రంగా గుర్తించారని చెప్పారు. అంటే ఈ మహారాష్ట్ర కానీ గుజరాత్ రాష్ట్రాలు ఏమి జీన్స్ బొంబాయి అంతకుముందు బొంబాయి రాష్ట్రం అనేవాళ్ళు, దాని నుంచి విడిపోయాయని అర్థం. ఒక్కటి నేను అట్టుకొని అంటే దాన్ని కొలుసుకొని తినాలా సార్, ఎట్లా అవ్వచ్చు సార్, అదే దాన్ని చూసు సార్, సార్ పెట్టు సార్ అంటే అవుతుందా? అంటారు నేనేం చేయాలా? అలాగే. కాబట్టి మహారాష్ట్ర గుజరాత్ రాష్ట్రాలు ఏ రాష్ట్రం నుంచి ఆవిర్భవిస్తాయి? బొంబాయి. గుజరాత్ ఏమైనా మహారాష్ట్ర నుంచి ఆవిర్భవించింది? అర్థం దేని నుంచి ఆవిర్భవించింది? తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ వచ్చిందా? ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ వచ్చిందా? ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ వచ్చింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉందా? రద్దు అయిందా? ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్ ఎన్ని ప్రాంతాలు కలయిక? 2 ప్రాంతాలు. ఏమవి? కోస్తాంధ్ర.
ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్ ఏది 3 ప్రాంతాలు ఏమవి? తెలంగాణ, ఉత్తరాంధ్ర, రాయలసీమ. ఓకే, ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్ మనం ఏ ఆంధ్రప్రదేశ్ గా చెప్పవచ్చు? అవశేష ఆంధ్రప్రదేశ్. అవశేష ఆంధ్రప్రదేశ్ అంటే మిగిలిన ఆంధ్రప్రదేశ్ అని చెప్పచ్చు. తొలినాలని ఇప్పుడు అందరికి కన్ఫ్యూజ్ కాబట్టి. ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి ఎవరు? తెలంగాణ స్టేట్ తొలి ముఖ్యమంత్రి ఎవరు? మనం అట్లా అనుకుంటే కేసీఆర్ మన మేనమామ ఏమన్నా మన చిన్న అన్న. కాబట్టి ఏమనాలని గౌరవనీయ కె చంద్రశేఖరరావు గారు అనాలి. ఎక్కడన్నా మనము మ్యాథ్స్ లో మాట్లాడేటప్పుడు లేదా ఇంగ్లీష్ లో మాట్లాడేటప్పుడు అనుకో వాడు నెచ్చింది అన్నట్టు నీకు మార్కులు వేస్తాడు. నెచ్చిందంటే ఎట్లుంటుంది మనకి? అట్లా పెన్నుతో నీ నెచ్చింది అంటాడు. పెన్నుతో అదేం మాట్లాడాడు గమనం ఉంటాడు అట. పెన్నుతో నెచ్చింది అంటాడు. అట్లా నేను చెప్పేది అట. కాబట్టి ఎప్పుడైనా ఒక ఉన్నత పదవుల్లో ఉండే వాళ్ళని మనం మాట్లాడేటప్పుడు గౌరవనీయ అని మాట్లాడాలి. అట్లా మీరు రేపు పొద్దున తహసీల్దార్కి వెళ్తాం, ఒక అప్లికేషన్ పెట్టుకుంటా, ఏమన్నా తహసీల్దార్ నాకు పాస్బుక్ ఇరా అంటావా? అప్లికేషన్ లో ఏమంటావు? గౌరవనీయ తహసీల్దార్ గారికి విన్నపము అడుగుతున్నా అని. బెగ్గింగ్ ఐ బెగ్ అంటారు వాళ్ళు. ఎంత అర్థం? దరఖాస్తు అంటేనే బెగ్ అని అర్థం. బెగ్ అంటే అది అగ్ని వాడు కాదు. అయ్యా దేవరా ఎంత అర్థం? అవునయ్యా అంటే ప్రజలంతా మిమ్మల్ని బెగ్ చేస్తారు. బెగ్ అంటే ఏమని అర్థం? అడుగుతారు అని అర్థం. సరేలే, ఇవి రెండు అభివృద్ధి చెందిన రాష్ట్రాలు. అదేనా? బొమ్మ నుంచి వెళ్ళిపోయింది గుజరాత్. బాగా అభివృద్ధి సాధించిందా లేదా? దేనికైనా బాగా అభివృద్ధి సాధించింది. రాష్ట్రం కన్నా ఎక్కువ అభివృద్ధి సాధించింది. కానీ పేదవాళ్ళలో కూడా అభివృద్ధి సాధించిందంట వాళ్ళు చెప్తున్నారు. అంతగా ఆంధ్రప్రదేశ్ కన్నా పేదవాళ్ళు ఎక్కడున్నారు? కాబట్టి వాళ్ళు ఉద్రేసినట్టుగా చూశారు, కానీ ఆడ తిన్న వాళ్ళు కూడా పెంచేశారు బాగా అని చెప్తారు వాళ్ళు. అదే అంటే మోడీ నమూనా అట్టే ఉంటుంది అంటున్నారు కొంతమంది. మనకి తెలియదు మరి ఎట్లా ఉంటుందో చూడాలి, కొన్ని రోజులు వెయిట్ చేయాలి. నేను చెప్పాను కదా, ఇప్పుడున్న భారతదేశాన్ని వ్యవస్థాగతంగా మనం సంస్కరించకుండా అభివృద్ధి అనేది పేపర్లోనే చూస్తాం. అతను అవునే బాబు, అభివృద్ధి అంటే నీకు ఉపాధి చేయడం అదన్నా ఇవన్నీ కాదు. అంటే అన్నీ ఉంటాయి, అన్ని మౌలిక వసతులు కల్పించాలి. మౌలిక వసతులతో ఒక ఉపాధి ఒకటి అంటే అవునంటే కాదంట అంట. రైట్. ఈ రెండు రాష్ట్రాల్లో కూడా చంద్రుడిలో మత్తులు మాదిరిగా చంద్రుడు ఉంటాయి కదా, ఆయన మత్తులు ఉంటాయి ఉండవా? కనిపిస్తుంటాయి అప్పుడప్పుడు మనకి కదా, అప్పుడప్పుడు కాదు ఎప్పుడు కనిపిస్తుంటాయి. కాబట్టి అలా మహారాష్ట్రలో బాగా వెలువడిన ప్రాంతం ఏది? విదర్భ. గుజరాత్ లో వెలువడిన ప్రాంతం ఏది? సౌరాష్ట్ర. ఈ రెండు ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపట్టమని రాష్ట్రపతి గవర్నర్ ని ఆదేశిస్తారు. ఆ క్రమంలో ఆ రెండు ప్రాంతాల అభివృద్ధికి గవర్నర్ ప్రత్యేక బాధ్యతలు నిర్వర్తించాల్సి ఉంటుంది. ఓకే రైట్. నెక్స్ట్ 371 క్యాపిటల్ ఏ ప్రకారం నాగాలాండ్ ఉంది. నాగాలాండ్ లో షెడ్యూల్ ట్రైబల్స్ ఉంటారు. వీళ్ళ అభివృద్ధికి కానీ సంక్షేమానికి కానీ గవర్నర్ ప్రత్యేక బాధ్యత నిర్వర్తిస్తారని రాష్ట్రపతి గవర్నర్ ని ఆదేశిస్తాడు. గమనించాలి. ఆ క్రమంలో వాళ్ళ సంక్షేమ అభివృద్ధికి గవర్నర్ ప్రత్యేక బాధ్యతలు పర్ఫార్మ్ చేయాల్సి ఉంటుంది. అది చేస్తా వీటికి అన్నిటికీ అమెండ్మెంట్ ఉంటాయి, మీకు నోట్స్ లో ఉంటాయి. కానీ అవసరమైనంత వరకే మీకు చెప్తుంటారు. అనవసరమైనప్పుడు దాన్ని మనం చెప్పాల్సిన మనం తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ఒక చోట అవసరమైతే అది చెప్తుంటారు అట్ట. గమనించాలి. నెక్స్ట్ 371 బి ఏమైనా పెట్టుకుంటుంది? అర్థం ఉంది మనకు. అర్థం ఉందా? అర్థం ఉంది. అస్సాం ఎప్పుడు ఉండేది? 2006కు ముందు. దాని పేరు మార్చుకున్నాం మనం. ఓకే సరే. అస్సాం ఉంది. అస్సాంలో షెడ్యూల్డ్ ఏరియాస్ ఉన్నాయి, షెడ్యూల్డ్ ట్రైబల్ ఏరియాస్ ఉన్నాయి. ఈ ప్రాంతాలలో గెలిచిన ఎమ్మెల్యేల చేత ఒక కమిటీని ఏర్పాటు చేసి ఆ ప్రాంతాలలో ఆ షెడ్యూల్డ్ ట్రైబల్స్ కి, షెడ్యూల్డ్ ఏరియాలో నివసించేటువంటి ఎస్సీలకి వాళ్ళ సంక్షేమ అభివృద్ధికి ప్రత్యేక బాధ్యత చేపట్టాలని ఆ రాష్ట్ర గవర్నర్ ని
రాష్ట్రపతి ఆదేశిస్తాడు. అదేంటి, అస్సాంలో షెడ్యూల్ ఏరియాలు, షెడ్యూల్ ట్రైబల్ ఏరియాల్లో గెలిచిన ఎమ్మెల్యేలతో ఒక కమిటీని ఏర్పాటు చేసి ఆ కమిటీ ద్వారా అక్కడ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను గవర్నర్ మీరు సమీక్షించాలి, నేను ఆదేశిస్తున్నా అని ఆజ్ఞాపిస్తాడు. ఎవరు? రాష్ట్రపతి. ఎవరిని? అస్సాం గవర్నర్. నెక్స్ట్ 371 మణిపూర్ రాష్ట్రం. మణిపూర్ రాష్ట్రంలో ఎస్సీలు ఉండేటువంటి ప్రాంతాల్లో జిల్లా కౌన్సిల్ ఏర్పాటు చేశారు. కాబట్టి ఆ ఎస్సీసీ యొక్క అభివృద్ధి కానీ సంక్షేమానికి కానీ ప్రత్యేక బాధ్యత నిర్వర్తించాలని రాష్ట్ర గవర్నర్ ను రాష్ట్రపతి ఆదేశిస్తారు. నెక్స్ట్ 371 అండ్ 371 ఓకే, ఈ రెండు మనకు సంబంధించినవి. ఎవరికి? ఆంధ్రప్రదేశ్ సంబంధించినవి. అది తెలంగాణ కూడా సంబంధించినవి. దానికి సంబంధించి అక్కడ మార్పులు రాల. ఏంటి విషయం ఇంకా కేంద్ర ప్రభుత్వం సూచించాల, అందువరకు ఆంధ్రప్రదేశ్ చెప్పుకోవాలి మనం, గమనించాలి. ఓకే, 32 అమెండ్మెంట్ యాక్ట్ 1973 ద్వారా 32 రాజ్యాంగ సవరణ చట్టం 1973 ద్వారా అటు 371 371 ఆర్టికల్ ని తెచ్చారు. 371 ఏమంటుందంటే, ఆంధ్రప్రదేశ్ ఉంది ఇక్కడ, ఆంధ్రప్రదేశ్ లో బాగా వెనుకబడి ప్రాంతం అప్పుడు తెలంగాణ. ఈ తెలంగాణ అభివృద్ధి కానీ సంక్షేమానికి కానీ ఇక్కడ ఆ ప్రజల దీనికి ఆంధ్ర పథకాన్ని అమలు చేయాలి అని పేర్కొంటారు. అంటే ఇక్కడ నివాసులకు ఇక్కడే ప్రభుత్వ ఉద్యోగాలు అందిస్తూ దానికనే ఒక సర్వీస్ కమిషన్ ఏర్పాటు చేస్తూ ఇక్కడ ఆర్థిక అభివృద్ధి అందించడానికి ఒక కౌన్సిల్ ఏర్పాటు చేసి దాన్ని మళ్ళీ సమీక్ష చేయడానికి ఒక కౌన్సిల్ ఏర్పాటు చేసి ఈ విధంగా వాళ్ళ యొక్క అభివృద్ధికి కృషి చేయాలి అని తెలుసుకునేది 371 ఆర్టికల్. ఓకే, అట్ ది సేమ్ టైం 371 ఆర్టికల్ ఏమంటుంది, తెలంగాణలో విద్యాభివృద్ధిని అభివృద్ధి చేయడానికి ప్రధానంగా HCU హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. దీన్ని 1974 లో ఏర్పాటు చేశారు. దీన్ని HCU హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీని 1974లో ఎప్పుడు ఏర్పాటు చేశారని అడిగారు మీకు. 74లో ఏర్పాటు చేశారు. మనం గమనించాల్సి ఉంటుంది. అప్పుడు ఇవి రెండు దేనికి సంబంధించిన అంటే ఆంధ్రప్రదేశ్ సంబంధించినవి. ఓకే రైట్. నెక్స్ట్ తర్వాత బైఫర్కేషన్ చట్టంలో 371 సంబంధించి ఏ విధమైనటువంటి సమాచారం ఏం లేదు. దాని మళ్ళీ ప్రభుత్వము ఒక అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం మీరు తీసేస్తా, ఇంటికి అప్లై చేస్తా, ఇలా తెలంగాణ అంశాలు తెలుస్తుందా, ఏంటి విషయం అనేది ఏం అర్థం కావట్లేదు ఇప్పుడు. అదే కదా, ఆ రాష్ట్ర పునర్వ్యవస్థ బిల్లును ఆమోదించేటప్పుడు ఆ కాంగ్రెస్ పార్టీ ఇచ్చేది కాదు. అదే కదా, ముఖ్యంగా అధికారుల గురించి వాళ్ళకి తెల్లయా సోనియా గాంధీ చెప్తారు తింటారు. అదే కదా, తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసేటప్పుడు చాలా నీట్గా ఏర్పాటు చేస్తుండొచ్చు. ముఖ్యంగా ఆ తెలంగాణ ప్రాంత వాళ్ళకు కాకుండా ఆంధ్రప్రదేశ్ మంచి ప్రజలకు చేకూర్చే విధంగా ఏర్పాటు చేస్తుండొచ్చు. అదే కదా, వీళ్ళకి కావాల్సిందేమి తెలంగాణ రాష్ట్రం ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. కాబట్టి అప్పుడు దాన్ని విడుదల చేసేటప్పుడు వాళ్ళకి ఎలా మీరు చెప్పండి అని తెలంగాణ ప్రాంత ఎంపీలు కూడా అనుకుంటారు కావాలంటే. లేదా కొట్లాడుకొని వస్తాండి వీళ్ళంటే వాళ్ళంటే వీళ్ళు అట. విడిపోవడం అనేది సత్యం. అప్పుడు సమైక్యాంధ్ర గురించి ఏం మాట్లాడతారు కదా. కాబట్టి దానికి రాష్ట్రం ఏర్పాటు, రాజధాని నిర్మాణం ఎంత, ప్రభుత్వ వ్యవస్థల ఏర్పాటు ఎంత, మాకు ఫండ్స్ ఎంత ఇస్తారు, ఎన్నో రోజులు రోడ్డు బడ్జెట్ అది ఇస్తారు మీరు కదా. ఏంటి విషయము, అక్కడ కూడా వెనుకబడిన ప్రాంతాలు ఉన్నాయి, వెనుకబడిన జిల్లాలు ఉన్నాయి, రాయలసీమ 4 జిల్లాలు ఉన్నాయి, ఆంధ్ర కూడా శ్రీకాకుళం లాంటి ఏజెన్సీ ఏరియాస్ ఉన్నాయి. వాటి ఎట్టా ఏం చేస్తారు, అభివృద్ధి చెందిన జిల్లాలు పక్కన పెట్టాయి, దానికి ఒక ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తారా, ఎన్ని సంవత్సరాలు ఇస్తారు, పన్నెండు మినహాయింపు ఇస్తారు, ఎట్టా ప్రజలు అభివృద్ధి చెందాలి అని దానికి తెలంగాణలో ఉండేటువంటి ఎంపీలు కూడా కలిసి తెలంగాణ మన గురించి మాట్లాడతారు, కూడా మనకు తెలుసుకోలేదు కదా అని చెప్పి వాళ్ళు ఎంకరేజ్ చేస్తుంటారు. అలా యూనిట్ చేసేసి కోఆర్డినేషన్ తీసుకొని అక్కడ కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడలే. అక్కడ వాడు ఇక్కడ వీళ్ళిద్దరు కొట్లాడుకోవడానికి ఆడవాళ్ళకి వాళ్ళ అవసరాలకు వాళ్ళు తీసుకోవడానికి సరిపోయింది. అనే బాబు ఇంత బ్రాడ్ మైండ్ ప్రదర్శించగలగాలి. విడిపోవడం సత్యం అన్నప్పుడు ఆస్తులు పంపకాలు నీ దగ్గర నాది కాదు, మాట్లాడితే హైదరాబాద్ నేనేంటండి, హైదరాబాద్ నేనేంటంటే నీకేమొస్తుందియా, ఈ కేంద్రానికి వెళ్తుంది, కేంద్రానికి వెళ్తే రెవెన్యూ ఎంత దానికి వెళ్తుంది, మరి నీకు వచ్చింది ఆర్గ్యుమెంట్ పాపం కాదంగా. నీకేమైనా ప్రయోజనం ఉంటే చూద్దాం, పోనీ నీకేమైనా 10 రూపాయలు ఇస్తుంది కేంద్రం, ఇచ్చినా కూడా ఎంత ఇస్తే అకార్డింగ్ టు 260 260 269 270 270 ఈ ఆర్టికల్స్ లో నీకు ఇయ్యాలా, మరి అట్లా ఎందుకు నాన్న అని చెప్పాలి.
మీకు అర్థం కదా, మాట్లాడితే హైదరాబాద్ ఏం మూర్ఖత్వం. ఇక్కడ మూర్ఖత్వం, అక్కడ మూర్ఖత్వం, కోఆర్డినేషన్, బ్లాక్ మైండ్, ఇక్కడ తెలుగు వాళ్ళు అక్కడ తెలుగు వాళ్ళే అనేదిలే. మనుషులే కదా, మనుషులు అంటే ఇక మూర్ఖత్వ మనుషుల దగ్గర మనం బతుకుతున్నాం. ఏం చేయాలా? అవునంటే కాదంట. సరేలే, ఇప్పుడు కూడా ఏమైనా తెలుసుకున్నా అంటే ఇప్పుడు కూడా ఇప్పుడు ఇంకా నాశనం చేసేస్తుండ్రు ఈ పక్క ఆ పక్క. మాట్లాడితే డీప్గా నేర్పుతున్నాం విషయం. అంత అవసరాలు ఉండవే బాబు, సింపుల్ లాజిక్. అదే కదా, అసలు ఎందుకు వదిలే ఏమయ్యా. నెక్స్ట్ 321 అయిపోయింది. ఏం చెప్పాలా ఆర్టికల్? ఏం చెప్పాలా? 371 371 ఇప్పుడు సిక్కిం ఉంది. సిక్కిం వచ్చి అది ప్రత్యేక రాజ్యమా కాదా? ఇంతకు ముందు 75కి ముందు ఏ రాజరిక రాజ్యం? సోక్యా వార్షిక రాజ్యం. అది చాలా రోజుల వరకు మన 2009 వరకు 2009 వరకు సిక్కిం ని ఒక ప్రత్యేక దేశంగా అది చైనాలో అంతర్భాగంగా గుర్తించేవాడు చైనావాడు. ఎలా చైనావాడంట సిక్కిం గుండా దూరి మన దేశంలో వ్యాపారం చేసుకోవడం. అంటే మేము నచ్చాం కదా, మేము నచ్చినప్పుడు మాకు రూట్ అది మా రూట్ మీద మాకు అవగాహన కదా, మేము నచ్చించేవాళ్ళ మానగాలేం అది అంటాడు సిక్కిం చైనా. ఎక్కువ జాగ్రత్తలో అన్నచరణ సిద్ధాంతం ఉంటుంది తెలుసా. దాని ద్వారా అంటే చైనా భూభాగాలు అంటే కదిలి ఇండియాలో వచ్చేస్తున్నాయంట. అస్సాం నాది, అస్సాం నాది, అది నాది, ఇది నాది అని. మనంతా ఏం వస్తావు అన్నచరణ రాకున్నట్టు అంటాడు. ఎందుకంటే కదిలి వచ్చేస్తుందంట మన ఇండియాలోకి వాళ్ళ భూభాగాలు. వాళ్ళకి చాలా తీరిగి చెప్తారట, ఈ సంవత్సరం అంతా నాదే, ఈయన హక్కులు నాదే, ఇక్కడ ఎవరు రాబోయే మీరు అని చెప్తున్నారు ప్రపంచానికి వాళ్ళు. తెలుసా మీకు? చాలా అసలు ప్రపంచంలో ది గ్రేటెస్ట్ ఆర్మీ ఏదంటే రెడ్ ఆర్మీ. వాళ్ళు చూస్తే అందరికీ భయం, అంటే వెదలో వణుకు. గమనించాలని అతని తోడు పక్కన అలాగే మనమేమో ఇట పొరంపోగ్య, వాడేమో అట. ఎంత జరుగుతుందో భవిష్యత్తులో అర్థం కాదు. అలాగే అప్పుడు అనిపిస్తుంది దేశం నుంచి పాల్గొదాము వేరే దేశానికి. అలాగే అక్కడ ఇక్కడికి బతకాలి దేశంలో అని. సరే అవునా బాబు, చైనా వాళ్ళు చూస్తే అంట, మన వాళ్ళు చూస్తే ఇట్ట. ఇంకా స్వాతంత్రం 3 సంవత్సరాలు అవుతున్నాయి. పేదవాడికి పట్టణం తినడానికి వీలు లేకపోతున్నాడు అంట. అక్కడ ఏముంది చూడండి పల్లెల్లో. కాబట్టి సిక్కిం యొక్క రక్షణ, సిక్కిం యొక్క శాంతియుత నిర్వహణకు గవర్నర్ ప్రతిగా బాధ్యతలు నిర్వర్తించాలని పేర్కొంటారు రాష్ట్రపతి. ఈ ఆర్టికల్ ప్రకారం ఎవరిని? గవర్నర్. నెక్స్ట్ 371 తర్వాత మిజోరాం లో ప్రధానంగా షెడ్యూల్ ట్రైబల్ సైకిల్లో ఉన్నారు. వీళ్ళ సంక్షేమానికి అభివృద్ధికి గవర్నర్ ప్రత్యేక బాధ్యతలు నిర్వర్తించాలని పేర్కొంటున్నారు. మిజోరాం లో షెడ్యూల్ ట్రైబల్స్ అభివృద్ధి కానీ సంక్షేమానికి వెలువరికి కానీ గవర్నర్ ప్రత్యేక బాధ్యతలు నిర్వర్తించాలని ఎవరు ఆదేశిస్తారు? రాష్ట్రపతి. అదేవిధంగా 371 తర్వాత ఏమి? మనకు అరుణాచల్ ప్రదేశ్ ఉంటుంది, హిమాచల్ ప్రదేశ్ ఉంటుంది. అరుణాచల్ ప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్ ఏమో నార్త్ లో ఉంటుంది, అరుణాచల్ ప్రదేశ్ ఏమో నార్త్ ఈస్ట్ లో ఉంటుంది. నార్త్ ఈస్ట్ లో గమనించాలి. కాబట్టి ఎక్కడ షెడ్యూల్ ట్రైబల్స్ అధికంగా ఉంటారు? అరుణాచల్ ప్రదేశ్. కాబట్టి అరుణాచల్ ప్రదేశ్ లో షెడ్యూల్ ట్రైబల్స్ యొక్క సంక్షేమానికి అభివృద్ధికి గవర్నర్ ప్రత్యేక బాధ్యతలు నిర్వర్తించాలని కాబట్టి ఆదేశాలు జారీ చేస్తారు. 371 తర్వాత గోవా ఉంది. గోవా చాలా రోజుల్లోకి ఎవరి కాలనీ అది వరకు. కాబట్టి అక్కడ సపరేట్ కల్చర్ ఉంటుంది. కాబట్టి గోవా సంస్కృతిని సాంప్రదాయాలను సంరక్షించడానికి గవర్నర్ ప్రత్యేక బాధ్యతలు నిర్వర్తించాలని పేర్కొంటుంటారు. గమనించాల్సి ఉంటుంది. అది సేమ్ టైం నెక్స్ట్ 371 అయిన తర్వాత ఓకే ఇంకా రాష్ట్రపతి ఆమోదించకపోతే గెజెట్ నోటిఫికేషన్ రాలా, పార్లమెంట్ ప్రభుత్వంలో ఆమోదించాయి అంతే. ఇంకా కాబట్టి 371 దీన్ని పెంచిన అమెండ్మెంట్ బిల్ 118 రాజ్యాంగ సవరణ బిల్. ఓకే 2012 ఇది బిల్ అంతే. ఇంకా
గెజిట్ నోటిఫికేషన్ బయట వస్తుంది, అది చట్టం అవుతుంది, ఇంకా రాలాట. కాబట్టి 371 అనే ఆర్టికల్ 118 ఆర్థిక 2015. ఇది ఏమంటుంది ఈ ఆర్టికల్ తెలుసుకోవాలి. ఆర్టికల్ బిల్ ఏమంటుందంటే హైదరాబాద్ కర్ణాటక ఓకే ప్రాంతానికి, హైదరాబాద్ కర్ణాటక ప్రాంతానికి ప్రత్యేక ప్రతిపత్తిని లేదా స్పెషల్ స్టేటస్ అందించాలని పేర్కొంటారు. హైదరాబాద్ కర్ణాటక ప్రాంతానికి ప్రత్యేక హోదాను అందించాలి, ప్రత్యేక ప్రగతిని కల్పించాలని పేర్కొంటారు. ఏంటి హైదరాబాద్ కర్ణాటక ప్రాంతం అంటే తెలుసుకోవాలి. ఓకే, ఇక్కడ మనకు ప్రధానం గమనించండి. ఇప్పుడున్న మన రాష్ట్రం పేరు ఏంటి? తెలంగాణ స్టేట్. ఈ తెలంగాణ స్టేట్ 1956 లో ఆంధ్రతో కలిసి ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. చెప్తాను, అంతకుముందు దాన్ని ఏమనేవాళ్ళు? హైదరాబాద్ రాష్ట్ర అనేవాళ్ళు. ఈ హైదరాబాద్ రాష్ట్ర అంటే ప్రధానంగా మూడు ప్రాంతాల కలయిక. ఓకే, హైదరాబాద్ రాష్ట్రం అంతా తెలంగాణ రాష్ట్రం కాదు, అది చాలా పెద్దది. హైదరాబాద్ రాష్ట్రం చాలా పెద్దది. అది ప్రధానంగా అప్పుడు మనకు 9 జిల్లాలు ఉండేటివి. మన రంగారెడ్డి ఏర్పడి 10 జిల్లాలు అయ్యాయి. కాబట్టి ఈ 10 జిల్లాలు ఉన్న ప్రజెంట్ తెలంగాణ అంటారు. ఈ 10 జిల్లాలు నెక్స్ట్ 6 జిల్లాలు ఉన్నాయి. 6 జిల్లాలు అవి కర్ణాటకలో వచ్చి చేరే, దాన్ని హైదరాబాద్ కర్ణాటక ప్రాంతం అంటారు. నెక్స్ట్ 5 జిల్లాలు ప్రధానంగా అది మహారాష్ట్రలో చేరే, దీవండి అంటే జిల్లాలు అది మహారాష్ట్రలో ఉన్నాయి. ఈ అన్నింటినీ కూడా హైదరాబాద్ రాష్ట్రం అంటారు. మనకు దాంట్లో ఇచ్చిన ఒక్కొక్క దీన్ని మాత్రమే ఇచ్చారు. 10 జిల్లాలతో కూడిన తెలంగాణ. నీకు అర్థమే? సరే, ఇలా హైదరాబాద్ కర్ణాటక అంటే ఎన్ని జిల్లాలు ఉంటాయి? ఇక్కడ 6 జిల్లాలు ప్రధానంగా. అవి పల్లారి, బీదర్, రాయచూర్, గుల్బర్గ, కొప్పల్ అని యాదగిరి, కొప్పల్, గుల్బర్గ, రాయచూర్, బీదర్, పల్లారి ఈ 6 జిల్లాలు కూడా అది ఎవరివి? మన తెలంగాణవే. కానీ 7th అమెండ్మెంట్ యాక్ట్ 1956 భారతదేశాన్ని రీఆర్గనైజ్ చేసినప్పుడు, పునర్వ్యవస్థీకరించినప్పుడు ఈ 6 జిల్లాలు కూడా దేంట్లో వేసేస్తారు? కర్ణాటకలో వేసేస్తారు. అప్పుడు వాటి గురించి మాట్లాడే నాయకులు ఉండాలి మన రాష్ట్రంలో. నేరమని ఏం చేయాలా? ఇక్కడ 5 జిల్లాలు ఇవ్వండి జిల్లాలన్నీ మహారాష్ట్ర ఏర్పడిస్తారు. గమనించాలి, మిగిలిన జిల్లాలు మాత్రమే హైదరాబాద్ మిగిలాయి అప్పుడు. ఓకే, రైట్. కాబట్టి దాన్ని హైదరాబాద్ కర్ణాటక ప్రాంతం అంటారు. ఈ హైదరాబాద్ కర్ణాటక ప్రాంతానికి ప్రత్యేక హోదాను కల్పిస్తూ ఆ ప్రజల యొక్క అభివృద్ధికి సంక్షేమానికి కృషి చేయాలి రాష్ట్ర గవర్నరు అని చెప్పి పేర్కొంటుంది 371 అనే బిల్. ఓకే, గమనించాలి, రైట్. ఇది మనకు ప్రధానంగా నిన్న ఏ రాష్ట్రాలకు ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తారనే దానికి సంబంధించి. ఓకే, గమనించండి. గవర్నరు ప్రత్యేక బాధ్యతకు సంబంధించి భిన్నత్వాన్ని గుర్తించండి అంటారు. ఒకటి కర్ణాటక, కేరళ, తమిళనాడు అండ్ ఆంధ్రప్రదేశ్. ఏది? తమిళనాడు. గవర్నర్ ప్రత్యేక బాధ్యతకు సంబంధించి భిన్నత్వాన్ని గుర్తించండి అంటారు. ఆంధ్రప్రదేశ్ ఉందా లేదా? 370. కర్ణాటకకు బిల్లు కదా, ఇంకా బిల్లు వేరే చట్టం వేరు కదా. నేను బిల్లు అని చెప్తాను కదా ఆయన. అది రాష్ట్రంలో చేస్తే కదా చట్టం అనేది. చేస్తాను అట రైట్. అటు లేదు, ఆంధ్రప్రదేశ్ లేదు ఇక్కడ. ఓకే, ఆంధ్రప్రదేశ్ లేదు. ఇక్కడ ప్రధానంగా అస్సాం ఉంది. అప్పుడు ఏది కరెక్ట్ అవుతుంది? ఇక్కడ కర్ణాటక ఇవ్వలేదు, ప్రధానంగా పంజాబ్ ఇచ్చారు. పంజాబ్ అప్పుడు ఏది కరెక్ట్ అవుతుంది? అస్సామే. కాబట్టి గవర్నర్ ప్రత్యేక భద్రత సంబంధించి భిన్నత్వ రాష్ట్రాన్ని గుర్తించండి, భిన్నత్వ మండలాన్ని గుర్తించండి అంటారు. అప్పుడు ఇవి వెళ్ళిపోతాయి, వెళ్ళిపోవా? మనకి తీసినటువంటి ఆర్టికల్ పెద్ద చర్చ లేదా మన బైఫర్కేషన్. ఇప్పుడు కూడా దానికి సంబంధించిన పీడబడి విడిపోలేదా? ఇంకా విడిపోలా. ఈ మెడికల్ కౌన్సిల్ ఉంది కదా, దాని ఇంకా విద్యా మండలి 10 సంవత్సరాలు మనకే అధికారం ఉందని, తెలంగాణ స్టేట్ మీరు తెలంగాణ విద్యార్థులు మీరు దాంట్లో పార్టిసిపేట్ చేయకండి 2 రాష్ట్రాలు ఇచ్చేస్తున్నారు. దాంతో ఇప్పుడు ఇంకా చాలా కాంప్లికేషన్ అయిపోతుంది అని. అందుకలా అక్కడ మంత్రులు ఒక విధంగా, ఇక్కడ మంత్రులు ఒక విధంగా, అక్కడ గంట మాట్లాడుతున్నారు, ఇక్కడ వీళ్ళు మాట్లాడుతున్నారు. ఎవరు? జగదీశ్వర్ రెడ్డి. కాబట్టి ఇవి 2 చాలా విభిన్నంగా ఉంటున్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా నివాసాన్ని ఆదరణ చేసుకుని తీసుకున్నటువంటి ఆర్టికల్ ముడిపడిన అంశాలు అవి. ఓకే, రైట్. నెక్స్ట్ బ్రేక్ ఇస్తా.
హాఫ్ అన్ అవర్ ఇస్తాను. ఈ కాస్ట్ అంటేనే 20 minutes కావాలి. నీకు ఎంతైతే అంత ఇస్తాను. కాబట్టి గవర్నర్ పదవి సర్కారీ కమిషన్ రికమెండేషన్ సిఫార్సులు. గవర్నర్ పదవి సర్కారీ కమిషన్ సిఫార్సులు. ఓకే, అంటే గవర్నర్ పదవికి సంబంధించి సర్కారీ కమిషన్ దాని సిఫార్సులు ఏంటి తెలుసుకోవాలి. సర్కారీ కమిషన్ సిఫార్సులు ఇది ఏమని పెరుగుతుందంటే ప్రధానంగా 3 recommendations పెరుగుతుంది. మెయిన్ క్రియాశీలక రాజకీయాలలో ఉన్న వ్యక్తులని గవర్నర్ గా నియమిస్తున్నారు అంటారు. క్రియాశీలక రాజకీయాలలో ఉన్న వ్యక్తిని తీసుకొచ్చి గవర్నర్ గా నియమిస్తే వాడు ఏం చేస్తాడు, అక్కడ పొలిట్ చేసేస్తాడు, రాష్ట్ర ప్రభుత్వాన్ని సక్రమంగా పరిపాలన చేసుకునేడు. అలాంటి వాళ్ళు కాకుండా గొప్ప వ్యక్తిత్వం ఉన్న వ్యక్తులని గవర్నర్ గా నియమిస్తే బాగుంటుందని దాని ఉద్దేశం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు 2004లో ఆంధ్రప్రదేశ్ లో ప్లస్ మహారాష్ట్రలో కాంగ్రెస్ ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చాయి. మహారాష్ట్రకు అప్పటి వరకు ముఖ్యమంత్రిగా ఉన్న సుశీల్ కుమార్ షిండేని తీసుకొచ్చి సోనియా గాంధీ ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గా నియమించారు. కర్ణాటకకు అప్పటి వరకు సీఎం గా పనిచేస్తున్న ఎస్ఎన్ కృష్ణను మహారాష్ట్ర తీసుకెళ్లి గవర్నర్ గా నియమించారు. అప్పటి వరకు వీళ్ళిద్దరు క్రియాశీలక రాజకీయాల్లో అత్యున్నత పదవులను నిర్వర్తించారు, పర్ఫామ్ చేశారు. అట్లాంటి వ్యక్తుల్ని ఇక్కడ గవర్నర్ గా నియమించారు ఈ రాష్ట్రాలని. ఎందుకని రాష్ట్రాలను సోనియా గాంధీ తన హోల్డ్ను పెట్టుకోవడానికి ఇస్తూ వాళ్ళ ద్వారా అట్లా చేయకండి అని పేర్కొంటుంది సర్కారీ కమిషన్. రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉన్న వ్యక్తులని గవర్నర్ గా నియమించకూడదు అని పేర్కొంటుంది కమిషన్. అదే మొన్నటి వరకు మనకు రోషయ్య సీఎం ఆంధ్రప్రదేశ్ కి వేస్తాను. ఇప్పుడు ఆయన సీఎం గా రిజైన్ చేశాడు. విత్ ఇన్ సమ్ డేస్ లో దేనికి గవర్నర్, తమిళనాడు గవర్నర్. ఓకే, అలా క్రియాశీలక రాజకీయాల్లో ఉన్న వ్యక్తుల్ని ఇటుగా నియమిస్తే అక్కడ ఆ ప్రభుత్వం పర్ఫామ్ చేయనీరు అంటారు. కాబట్టి రోషయ్య కాస్త పెద్ద మనిషి అదే కదా. ప్లస్ ఈయన ఏమైనా టాస్క్ చేయడానికి అక్కడ ఆమె మహాశక్తి ఎవరు దేశంలో ఏం పొదవట అదే కదా గమనించాలి. రైట్, అలా కాబట్టి దాన్ని గ్రహించిన రోషయ్య కూడా చాలా పెద్ద మనిషిగా వ్యవహరిస్తున్నారు. అంటే జనరల్ గా దానికి ఆయన పెద్ద మనిషి తరహాలే ఉంటారు, ఎవరిని ఇచ్చారు అంటే ప్రతి వ్యక్తి. అదే చూడండి, కేంద్రంలో UP1 గవర్నమెంట్ లో భరద్వాజ్ అనేవాడు న్యాయశాఖ మంత్రి. అతను తీసుకొచ్చి బీజేపీ ప్రభుత్వము ఉంటే యాదగిరి ఉంటే కర్ణాటకలో అక్కడ గవర్నర్ గా నియమించారు. ఎస్తాను కానీ యాదగిరి ప్రభుత్వాన్ని 3 చెల్లి తగ్గించారు భరద్వాజ్ అనే గవర్నర్. ఎస్తాను ఆ నాశనం చేసేస్తారు ఆ ప్రభుత్వాన్ని. అసలు దక్షిణ భారతదేశంలో తొలిసారిగా బీజేపీ అధికారం చేపట్టిన రాష్ట్రం కర్ణాటక. ఈ కాంగ్రెస్ వాళ్ళు అసలు గుర్తే పుట్టలేదు అసలు దాన్ని నాశనం చేసే వరకు. ఆ తొడుగు చెప్తూ కూడా ఒక ప్రతిపక్ష ప్రభుత్వం ఉన్నప్పుడు దాన్ని ఎంకరేజ్ చేస్తూ ఉండాలి. ఇప్పుడు కూడా బీజేపీ ప్రభుత్వం కాంగ్రెస్ ని ఎట్లంటే అట్లా ఇచ్చేయకూడదు. ప్రతిపక్షం ఎంత దాని స్థాయిని దానికి ఇస్తూ ఉండాలి. అదే కదా గమనించాలి. ఇక అధికార పక్షం ప్రతిపక్షము సమన్వయంతో వ్యవహరిస్తూనే దేశం అభివృద్ధి చేస్తే కాకుండా ఇస్తుంటే వీలు కాదు. సరే, క్రియాశీలక రాజకీయాల్లో ఉన్న ఏ వ్యక్తి కూడా గవర్నర్ గా నియమించబడకూడదంటే సర్కారీ కమిషన్. రైట్, నెక్స్ట్ గవర్నర్ గా నియమించబడిన వ్యక్తి ఓకే తిరిగి క్రియాశీలక రాజకీయాల్లో ప్రవేశించాలి. అదలా గవర్నర్ గా పనిచేస్తున్నాడు, తిరిగి క్రియాశీలక రాజకీయాల్లో రాకూడదు. ఇప్పుడు సుశీల్ కుమార్ షిండే ఉన్నాడు, ఏపీ గవర్నర్ గా పనిచేశాడు. ఎస్ఎన్ కృష్ణ ఉన్నాడు, మహారాష్ట్ర గవర్నర్ గా పనిచేశాడు. ఓకే, వాళ్ళ మళ్ళీ UP2 గవర్నమెంట్ లో ఒకడేమో షిండే హోంశాఖ మంత్రి, ఎస్ఎన్ కృష్ణ విదేశాంగ వ్యవహారాల శాఖ మంత్రి. అవునంటే కాదంట, నువ్వు ఏం చేయరా అంటే చేస్తే ఏమైంది అంటే కాంగ్రెస్ వారు అంటే గమనించాలి. గవర్నర్ గా పనిచేసిన వాడు తిరిగి క్రియాశీలక రాజకీయాల్లో ఉంటే ఆ పదవి అవినీతి దెబ్బతీస్తుంది అనేది దాని ఉద్దేశం, సర్కారీ కమిషన్ ఉద్దేశం. రైట్, నెక్స్ట్ గవర్నర్ గా పనిచేస్తున్న వాడు అతడు రాష్ట్రపతిగా గాని ఉపరాష్ట్రపతిగా గాని ఈ 2 పదవులు తప్ప ఇంకే పదవిని పర్ఫామ్ చేయకూడదు, ఏ పదవి నిర్వర్తించకూడదు అంటది. ఓకే, గవర్నర్ గా పనిచేస్తున్న వ్యక్తి రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి తప్ప ఇతర పదవులు అవి తక్కువ స్థాయిలో ఉంటాయి అనేది దాని ఉద్దేశం. కానీ వాళ్ళు ఇట్లా పనిచేసేలా కేంద్ర మంత్రులుగా లేదా? ఎస్. కాబట్టి అది
సర్కారీ కమిషన్ రికమెండేషన్. రైట్. నెక్స్ట్ తర్వాత మన ఆంధ్రప్రదేశ్, అంతకుముందు ఆంధ్ర రాష్ట్రం ఉంది. ఆంధ్ర రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ గవర్నర్ ఎవరు? ఎం త్రివేది. మనకి సమైక్య ఆంధ్రప్రదేశ్ ఉండేది. ఈ సమైక్య ఆంధ్రప్రదేశ్ కి తొలి మహిళా గవర్నర్ ఎవరు? శ్రీమతి శారదా ముఖర్జీ. రెండో మహిళా గవర్నర్ ఎవరు? మున్సిపల్ జోషి. ఆంధ్రప్రదేశ్ విడిపోయినప్పుడు సమైక్య ఆంధ్రప్రదేశ్ విడిపోయినప్పుడు సమైక్య ఆంధ్రప్రదేశ్ నుండి విడిపోయినప్పుడు మన రాష్ట్రానికి గవర్నర్ ఎవరు? ఎల్ నరసింహన్. ప్రజెంట్ తెలంగాణ స్టేట్ గవర్నర్ ఎవరు? నరసింహన్. ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎవరు? నరసింహన్. ఓకే. భారతదేశంలో తొలి మహిళా గవర్నర్ ఎవరు? సరోజిని నాయుడు. రెండో మహిళా గవర్నర్ ఎవరు? ఆమె ఎవరు? మూడో మహిళా గవర్నర్ లక్ష్మి. నెక్స్ట్ ప్రజెంట్ భారతదేశంలో మహిళా గవర్నర్లు ఉన్నారు. వాళ్ళ పేరు రాస్తాను, వాళ్ళు మ్యాచింగ్ టైప్ చేయండి. ఒకటి ఊర్మిళా సింగ్. ఓకే, ఊర్మిళా సింగ్. నెక్స్ట్ తర్వాత మార్గరెట్ అల్వా. నెక్స్ట్ కమలా బెనివాల్. అండ్ అట్ ది సేమ్ టైం నెక్స్ట్ మీకు బాగా గుర్తుండాల్సి ఎవరు మన రోజు ఢిల్లీకి సేవగా పనిచేస్తున్న ఆమె శీలా దీక్షిత్ ఏ రాష్ట్రము? కమలా బెని ఏ రాష్ట్రము? గుజరాత్ నుంచి ట్రాన్స్ఫర్ అయిపోయింది. ఇది మిజోరాం. వెరీ గుడ్. మార్చేశాడు ఆయన. ఆటలు తీసుకుని చెక్కబెట్టాడు మిజోరాంలో గవర్నర్ బంగ్లా రాజ్భవన్ ఎక్కడ తెలుసా? చిన్న కొంచెం 4 వేసి టెంట్ కట్టింటారు అట. అంటే మనకు గుజరాత్ పెద్దగా రాష్ట్రాలే ఇంకా నార్త్ ఇస్తే అప్పుడప్పుడు చిన్న విషయం అవుతుంటాయి. లోపలికి ఫోటో తీసుకొని పెట్టుకోవాలంతే. సరే. మార్గరెట్ అల్వా రాజస్థాన్. రాజస్థాన్. మీకు ఊర్మిళా సింగ్ గుజరాత్. హిమాచల్ ప్రదేశ్. ఈ ఊర్మిళా సింగ్ ఇంతకు ముందు నేషనల్ ఎలక్ట్రిసిటీ కమిషన్ కు 2వ చైర్పర్సన్ గా పనిచేస్తున్నాను. వెరీ క్లోజ్ ఫ్రెండ్ ఆఫ్ సోనియా గాంధీ. మార్గరెట్ అల్వా ఆమె రాష్ట్ర సోదరుగా ఉంది. వెరీ క్లోజ్ ఫ్రెండ్ ఆఫ్ సోనియా. కమలా బెనివాల్ సోనియా గాంధీకి మంచి ఫ్రెండ్. గుజరాత్ కి చెక్ గా పెట్టారు అక్కడ నరేంద్ర మోడీ వస్తే. ఓకే. నెక్స్ట్ శీలా దీక్షిత్ మన టోన్కి ఎక్కడ? ఢిల్లీకి. ఇప్పుడు కేరళకు గవర్నర్ ప్రజెంట్. ఓకే. ప్రజెంట్ మహిళా గవర్నర్లు. మన తెలుగువాడు వేరే రాష్ట్రానికి ఎక్కడైనా గవర్నర్గా నియమించబడ్డారా అని తెలుసుకోవాలి. నియమించబడ్డారా? తెలుగువాడు ఎవరు? రోషర్. ఏ రాష్ట్రానికి? సరే. తెలంగాణ స్టేట్ వాళ్ళు ఎక్కడ నియమించబడ్డారా? ఎక్కడ? ఎవరు? గురుకుల రామకృష్ణరావు. ఎప్పుడు? గోల్డ్ అవన్నీ చాలా మంది నియమించబడ్డారు. చరణారెడ్డి నియమించబడ్డాడు. ఎక్కడ? తమిళనాడులో. అప్పుడు కూడా జయలలితని. ఇక్కడ చాలా అక్కడ అవి కాదు ప్రజెంట్ నేను చెప్పేది. కాబట్టి ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్ కమ్యూనిస్ట్ వాళ్ళు నియమించబడ్డారా? ఉన్నారు. ఎవరైనా? రోషర్. తెలుగు వాడు అంటే ఎవరు? రోషర్. ఆంధ్రప్రదేశ్ అంటే ఎవరు? రోషర్. తెలంగాణ స్టేట్ వేరుగా ఇప్పుడు మనం కదా, అది గుర్తుపెట్టుకోవాలి. లేకపోతే తెలంగాణ స్టేట్ నుంచి ఎవరైనా నియమించబడితే అది కూడా గుర్తుపెట్టుకోవాలి మనం. ఓకే. దేశంలో ఎవరైనా కాంప్లికేటెడ్ గవర్నర్ ఉన్నారని గుర్తుపెట్టుకోవాలి. కాంప్లికేటెడ్ ప్రజెంట్ అయితే ఎవరు లేరు కంట్రోల్. రాష్ట్ర కాంప్లికేటెడ్ అంటే అది శీలాని. ఎవరు? శీలా దీక్షిత్. ఆమె నిజానికి రాజీనామా చేయమని అడిగారు సెంట్రల్ హోమ్ మినిస్ట్రీ. ఆమె రాజీనామా చేయట్లేదు. ఎందుకని అంటే కామన్వెల్త్ కుంభకోణం సంబంధించి ఆమె విచారణ చేస్తారు. గవర్నమెంట్ అంటే అది ప్రొడక్షన్ గా ఉంటుంది 67 ఆర్టికల్ ప్రకారము అని. అది వేరే ఇది వేరు. గవర్నర్ గా తాను ప్రభుత్వం చేసిన విధుల్లో వాళ్ళని విచారించడం తప్ప అంతకుముందు వాళ్ళకి తెలిసిన నిర్వాహకాలంతా విచారించవచ్చు. దానికి ఎగ్జాంపుల్ నరసింహన్ విచారించిన మన సిబిఐ అట కావించాలి చెప్పుకోవాలి. ఎవరు? శీలా దీక్షిత్. అది మన గవర్నర్ పదవి. దానికి సంబంధించిన అంశాలు. ఓకే. ఎంత టైం తీసుకుంటారు? 20 నిమిషాల? హాఫ్ అన్ అవర్.